నమస్తే. వెల్కమ్ టు కాలేజీ టీవీ. రాష్ట్రంలో కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. సీజేపీ పార్టీ నుంచి అలాగే నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై బీజేపీ పార్టీ అంతర్గత లోపాల వల్ల ఇదంతా కూడా కోల్పోయిందని చెప్పి కూడా వార్తలు వస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి డాక్టర్ కాసం వెంకటేశ్వర్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఎట్లా చూసుకోవచ్చు రాష్ట్రంలో బీజేపీ పార్టీ నిరుద్యోగులందరికీ కూడా అన్యాయం చేస్తుంది? దానివల్ల పేపర్ లీకేజ్ కావచ్చు, వాళ్ళ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య కూడా చేసుకున్న సందర్భం కూడా మనం చూస్తున్నాను. ఎందుకు బీజేపీ పార్టీ స్పందించట్లేదు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య వేరు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ వేరు. ఈ రెండింటిని వేరు కోణాల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నీటుకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే లీక్ అయిందో ఆ లీకేజీ కూడా పేపర్ తయారు చేసిన వాడే లీక్ చేసిండు. ఓకే, స్పష్టంగా ఆధారాలు దొరికినాయి. వాళ్ళందరిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ మొత్తం కూడా ఇవాళ ఇంకా జరుగుతూ ఉంది. చాలామందిని అరెస్ట్ చేసినారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా దాన్ని మానిటరింగ్ చేస్తున్నాడు. సో దీంట్లో రెండవ విషయం ఏమంటే, వెంటనే నీటు ఎగ్జామ్కు మళ్ళీ డేట్ ఇచ్చినారు. నీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు. నిన్న ర్యాంక్స్ కూడా రిలీజ్ చేసినారు. అంతా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే నీట్ ఎగ్జామ్ రాసిన చాలా మంది పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. విచారకరం. ఆత్మహత్య చేసుకోవడం ఏదైతుందో కొంతమంది ఫాల్స్ ప్రాపకండా తోటి వాళ్ళని ఎమోషన్కి క్రియేట్ చేసిన కారణంగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. అది విచారకరం. దాన్ని ఎప్పుడు కూడా మనం ఆహ్వానించదలసినటువంటి అంశం కాదు. దాన్ని తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటువంటి విషయాల పట్ల తీవ్రంగా స్పందిస్తుంది. కాబట్టి నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ప్రైమ్ మినిస్టర్ స్వయంగా మానిటరింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎగ్జామ్ మళ్ళీ సక్సెస్ఫుల్గా జరిపినారు. ఆర్మీ కంట్రోల్లో ఎగ్జామ్ నడిపినారు. నీట్ రెండవసారి సక్సెస్ఫుల్గా రిజల్ట్ కూడా ఇచ్చినారు. ఆ రిజల్ట్లో తెలంగాణకు కూడా అత్యధికమైనటువంటి ర్యాంకులు వచ్చినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనబడతాం. అంటే రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఆయన కూడా రిజైన్ చేయాలని చెప్పి కూడా దాదాపు సీజేపీ పార్టీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా నిరసన జంతర్ మంతర్ దగ్గర నిరసన చేశారు. అలాగే నిన్నటి దాకా సోనం వాంగ్చుక్ 19 రోజుల దాకా కూడా నిరాహార దీక్ష అంగర్ స్ట్రైక్ కూడా చేయడం చూస్తున్నాను. ఎందుకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? దాదాపు 20 రోజుల దాకా కూడా ఎందుకు పట్టించుకోలేదు? అసలు దీంట్లో ఒక గమ్మతైన విషయం మనం గమనించాలి. అసలు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీకి ఏం సంబంధం? నెంబర్ 1. ఓకే, ఇది విద్యార్థులు యూత్ చేస్తున్నటువంటి జెన్జీ చేస్తున్నటువంటి మూమెంట్లా జెన్జీ ఉన్నారా, లేకపోతే సోనం వాంగ్చుక్ జెన్జీనా? ఈయనకు ఆ ఉద్యమానికి సంబంధం ఏంది? ఎక్కడ ఉద్యమాలు జరుగుతుంటాయి, ఎక్కడ జరుగుతున్నా వాలిపోవడానికి ఈయనకున్నటువంటి సంబంధం ఏంది? బేసిక్గా సోనం వాంగ్చుక్ ఏదైతుందో లడాఖ్లో ఆయన పైన దేశద్రోహం కేసు ఫైల్ అయిపోయింది. బీజేపీ కావాలని చేసిందని చెప్తున్నారు. చైనాకి రహస్యంగా అవి పంపిస్తున్నారు. చైనా ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా, బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఆ దానిపైన ఎన్ఎస్సి ఏదైతుందో, నేషనల్ ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళే ఇవాళ ఈయన చైనాకు తొత్తుగా మారిండు. చైనా సైనికులు వస్తే మేము స్వాగతం చెప్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించిండు పబ్లిక్ మీటింగ్లో. ఇంకా కూడా ఆయన స్పేర్ చేయాలనా? అటువంటి సందర్భంగా ఆయన మీద కేసు పెట్టిండ్రు. ఇవాళ దేశద్రోహం కేసు ఫెయిల్ అయింది. ఆయన దేశద్రోహిగా ఉన్నాడు. తర్వాత ఎక్కడ కూడా బీజేపీ రాష్ట్రాల్లో ఫ్రీడమ్ లేదు, బీజేపీ మొత్తం కూడా అణచివేస్తుందని చెప్తున్నాడు కదా. ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రం ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వం హైజమాయిష్లో ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ కంట్రోల్లో ఉన్నటువంటి ఢిల్లీలోనే ఈయన 20 రోజులు నిరాహార దీక్ష చేసినప్పుడు ఈయనకి ఇంకా ఫ్రీడమ్ అది కనపడతలేదా? ఈయన ఫ్రీడమ్ ఎక్కడ లేదంటున్నాడు. ఈయనకు సంబంధం లేని ఉద్యమంలో పోయి ఈయన నిరాహార దీక్ష చేసి ఎలాంటి యూజ్ లేదని చెప్పి వదిలేశారు అనుకోవచ్చు ఆయన తోటి. ఎందుకనే 22 రోజులు ఎలాంటి యూజ్ అంటే ఆయన నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాడు. ఆయనంతటా ఆయన ఒకవేళ నిరాహార దీక్ష ఆయనకు నిరుద్యోగులకు సంబంధం లేదు. ఆ ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈయనకు సంబంధం లేదు. ఈయన మధ్య వెళ్ళిపోయి నిరుద్యోగులు అని చెప్పేసి ఏషం వేసుకొని కూర్చున్న కారణంగా 20 రోజులు ఏమైంది? ఆయనతోటి ప్రజలకు స్పందన ఏమున్నది? యువకుల స్పందనే ఉన్నది, విద్యార్థుల స్పందనే ఉన్నది. కేవలం అక్కడ కూడా చూడండి ఆజాదీ స్లోగన్స్ ఇచ్చి తప్పితే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం సెకండరీ థర్డ్ అయిపోయింది. అక్కడ అంతా ఐసా లేకపోతే ఇంకో కొన్ని అల్ట్రా లెఫ్ట్ పార్టీలు ఏవైతున్నాయో ఆ ముసుగులో వచ్చేసి వీ వాంట్ ఆజాదీ కాశ్మీర్ ఆజాదీ, మాకు ఆజాదీ అని చెప్పేసి డప్పులు కొట్టుకుంటూ చాలా మంది సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్. ఎవరు సెలబ్రిటీస్ చెప్పండి? అక్కడ ఎవరు సెలబ్రిటీస్ చెప్పండి? ఎవరు చెప్పండి? ఇదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ
స్పాన్సర్డ్ ఉద్యమము. ఓకే, ఎట్లా చెప్పగలరు? నిన్న క్లైమాక్స్ ఎక్కడిది? నిన్న డైరెక్ట్గా వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ పోయేసి పార్లమెంటుకు సంబంధించినటువంటి నడుస్తున్న సందర్భంగా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన అక్కడ ఇచ్చి దాన్ని ఫ్లోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది మొత్తం కూడా ఒక కాన్స్పరెన్సీ. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా డిస్టేబుల్ చేయాలి, ఈ ప్రభుత్వం పట్ల ఏ రకమైనటువంటి ముద్రలు వేయాలి, అవినీతి ముద్ర వేయాలి అనేటువంటి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి, జన్జీ ఉద్యమానికి అనేటువంటిది ఒక కల్పన చేయలేదు. కానీ జన్జీ అంతా కూడా ఎప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద లేదు, లేకపోతే ఈ అవాంగ్ చౌకో లేకపోతే ఇంకో చూకో ఆయన చూపు మీద కూడా లేదు. కేవలం వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే అంతే తప్ప యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు లేకపోతే అవాంగ్ చూక్ లాంటి వాళ్ళు ఎక్కడైతే కొంత అలజడి జరుగుతుంటుందో అక్కడ పోయి నిలబడి మేము లీడర్లం అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకోండి తప్ప వేరే పని ఏమి లేదు. ప్రజల గురించి ఆలోచన చేసేది ఏమీ లేదు. ఒక పేపర్ లీక్ అయితే ఇంతమంది చాలా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం అక్కడ విద్యాశాఖ మంత్రిని ఎందుకు తీసేయలేకపోయింది? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మార్చితే రాజీనామా చేస్తే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుందని చెప్పండి. ఎప్పుడు కూడా అట్లా ఎప్పుడు జరగదు. వ్యవస్థలో మార్పులు జరగాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. అంటే అక్కడ లీక్ కావడానికి అసలు సరైనటువంటి సౌకర్యాలు చూసుకోకుండా ఉన్నది కూడా విద్యాశాఖ మంత్రి. అన్ని సౌకర్యాలు సరిగ్గా చేసిరు. పేపర్ తయారు చేసినోడే పేపర్ని లీక్ చేసినప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి. కాబట్టి భద్రత లేదు. నైతిక భద్రతకు సంబంధించిన అంశం కాదు. పేపర్ తయారు చేసినోడు ఎవడున్నాడో వాడే లీక్ చేసినప్పుడు నైతికత లేకుండా జరిగింది తప్ప భద్రతకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. అందుకోసమనే మేమేం చెప్తున్నాం అంటే సిఫార్సులను తీసుకుంటున్నాము. అన్ని రకాలుగా ఈ నీట్ ఎగ్జామ్ కానీ మరొక ఎగ్జామ్ కానీ ఏ రకంగా మనం కండక్ట్ చేస్తే దీన్ని ఏ సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు, విద్యార్థులకు న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి మేము ఇంకా కొన్ని సంస్కరణల కోసం ఎదురు చూస్తున్నాం. ఆ సంస్కరణలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ మానిటరింగ్ చేస్తున్నాడు. కాబట్టి రాజీనామాకు ఈ సంస్కరణలకు ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి ఈ రాజీనామా జరిగేది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. ఏం చేయాలనో ప్రైమ్ మినిస్టర్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అందరూ చనిపోయాక ఇవన్నీ జరుగుతాయి. చనిపోవడం అనే కారణం ఏదైతుందో ఈ సోకాల్డ్ ఆల్ట్రా లెఫ్ట్ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగం అంతే తప్ప ఎవరు కూడా విద్యార్థులు చనిపోవాలని చెప్పేసి ఏ పేరెంట్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ కోరుకోవు. రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతుందో దాని కారణంగా కొంత ఇబ్బంది అయింది. అందుకనే చెప్తాం మనం ఈ సోకాళ్ళు అర్బన్ నక్సలైట్లు అందరు చేరి జిహాదీ స్లోగన్స్ ఇస్తున్నారు చూసినావా, వీళ్ళు చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ప్రయత్నం అనవసరమైనటువంటి అలజడి కారణంగానే ఏదో కొంతమంది మానసిక స్థితికి లూజుగా ఉన్నటువంటి వీక్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి అంతా కూడా వీళ్ళ ప్రచారమే కారణం తప్ప ప్రభుత్వం వెంటనే తేలుకొని మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇచ్చింది. ఆ డేట్ ప్రకారం ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. మళ్ళీ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా కోరుకుంటున్నా ఇటువంటి సందర్భాలలో విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అపోహలకు లోను కావద్దు, అభద్రతకు లోను కావద్దు. మీకోసం ఆలోచన చేసే ప్రభుత్వాలు ఉన్నాయి. కాకపోతే కొంత ఇబ్బంది జరిగేటువంటి మాట వాస్తవం. కాబట్టి అధైర్యపడకుండా ధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి మనం చేస్తాం. అంటే మీరు అర్బన్ నక్సలైట్లు అని చెప్పి ఒక వర్డ్ అయితే యూజ్ చేశారు. 100%. అంటే అసలు అర్బన్ నక్సలైట్ అంటే ఏంది? అర్బన్ నక్సలైట్లు అంటే ఇప్పుడు అడవులో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండి సహాయం చేసేవాళ్ళు. అసలు దేశద్రోహులు పాపం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో చదివించుకుంటారు, వాళ్ళ పిల్లలందరినీ పెద్ద పెద్ద కాలేజీలో చదివించుకుంటారు. కానీ అడవులకు మాత్రం అమాయకులందరూ పంపించి చంపేయబడుతుంటే ఆనందపడుతూ వీళ్ళు సోషల్ రిప్రజెంటేటివ్స్గా సివిల్ లిబరేటర్స్గా తిరిగేటువంటి వాళ్ళని అర్బన్ నక్సలైట్ అంటారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ అవాంగ్ చుక్ కావచ్చు, యోగేంద్ర యాదవ్ కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలోని చాలా మంది కూడా అర్బన్ నక్సలైట్లు ఆ రకంగా ప్రశ్నిస్తే కూడా అర్బన్ నక్సలైట్లు అవుతారా? ప్రశ్నించడం వేరు, నిలదీయడం వేరు, దేశ వ్యతిరేక చర్యలకు మద్దతు ఇవ్వడం వేరు. ఉమర్ ఖలీదు వాళ్ళకు జై ఉమర్ ఖలీద్ అనడం ఏంది? వాడు దేశద్రోహి, ఎన్ఐఏ అరెస్ట్ చేసింది, ఇప్పుడు లోపల జైల్లో ఉన్నాడు. వాని స్లోగన్స్ ఇచ్చేసి కాశ్మీర్కి ఆజాదీ అంటే దేశద్రోహమా లేకపోతే దేశాన్ని గొప్పగా పోగొడుతున్నట్ట? ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి అని ఎక్కడ రాష్ట్రం అక్కడ రాజ్యంగా అవతరించాలి, ఎవరి కాళ్ళు పరిపాలించుకోవాలన్నటువంటి స్లోగన్ ఇస్తున్నటువంటి వాళ్ళని దేశద్రోహులు అనాలన్నా లేకపోతే దేశభక్తులు అనాలన్నా మీరే డిసైడ్ చేయండి. అందుకోసమే చెప్తున్నాం. సోకాళ్ళు అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని దేశద్రోహులు కావచ్చు. నిన్న కానీ ఈ 20 రోజులలో జరుగుతున్నటువంటి తతంగం చూడండి. అక్కడ ఆజాదీ స్లోగన్స్ ఇస్తారు, తర్వాత అల్లానే దేవుడు అంట, అల్లా మాత్రమే మాకు దేవుడు. అల్లాకు నీటికి సంబంధం ఏంది? అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి స్లోగన్లు, అన్నీ కూడా దేశాన్ని విభజన చేసేటువంటి స్లోగన్స్.
ఆజాదీ స్లోగన్స్, అల్లానే దేవుడు, అల్లా ఒక్కడు మాత్రమే రక్షిస్తాడని చెప్పే స్లోగన్స్, మతాన్ని పులవడం, అదే రకమైన దేశద్రోహ స్లోగన్స్ చేయడం, ఇవన్నిటి కారణం ఏంది? ఎంత కావాల్సుకొని ఆమ్ ఆద్మీ పార్టీ, నేను నేరుగా చెప్తా ఉన్నా, కేజ్రీవాల్ ఒక అర్బన్ నక్సలైట్. ఎట్లా చెప్తారు? 100% కావాలని చెప్పి ఇంతకు ముందు కూడా లిక్కర్ కేసులో బీజేపీ పార్టీ ఇరికించి ఆయన మూలాలన్నీ వెతికి తెలుస్తుంది. ఏదో అన్నా హజారే చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా చేయాలని చెప్పేసి అన్నా హజారే గారు ఉన్నటువంటి క్రేజీని ఈయన వాడుకొని చకచక్యంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడు. అతని నిజస్వరూపం 5 సంవత్సరాల తర్వాత తేలిపోయింది. ప్రజలు గ్రహించారు కాబట్టి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని, కేజ్రీవాల్ని స్వయంగా ఆయననే ఓడగొట్టిండ్రు ఢిల్లీ ప్రజలు. ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఇంకొకటి ఉండదు. అంటే బీజేపీ పక్కా ప్లాన్ తోనే కేజ్రీవాల్ ని పదవి నుంచి తొలగించారు. అంతకుముందు లిక్కర్ కేసులో కావచ్చు కావాలని చెప్పి ఇరికించి తర్వాత క్లీన్ షీట్ ఇచ్చి తర్వాత ఎలక్షన్స్ అయిపోయే టైంకి అతని మీద బ్యాడ్ ఇంప్రెషన్ చూపించేటట్టు బీజేపీ ప్రభుత్వం చేసిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకో లెఫ్ట్ పార్టీలకు ఏంటంటే ఒకటి అర్థమైతలేదు, ప్రజలను అవమానించాలనుకుంటున్నారు. అంటే బీజేపీ లేదా నేను ఢిల్లీ ప్రజలను అవమానించాలనుకుంటున్నారా? ఓటేసిన ప్రజలందరినీ కూడా వీళ్ళందరూ అవమానించాలనుకుంటున్నారా? ఓటేసి ఓడగొట్టిరు. డెమోక్రసీలో, ఇండియన్ డెమోక్రసీలో ఓటే అతి ప్రధానమైంది. ఆ ఓటు వేసి ఓడగొడితే కూడా ప్రజల అవమాన పరిస్థితి. అంటే ఓటేసి ఓడగొట్టారని చెప్పి మీరు అంటున్నారు. ఇంతకు ముందు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కేజ్రీవాల్ ని లిక్కర్ కేసులో కూడా ఇరికించారని చెప్పి కూడా అంటున్నారు. లిక్కర్ కేసులు ఇరికిస్తే కోర్టులో నడుస్తుంది, ఇంకేందనేది తేలుతుంది. బయటకు వచ్చారు, ఎక్కడ కూడా ఇరికియలేదు, ఇంకా నడుస్తూ ఉంది. ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ నడుస్తూ ఉంది. లిక్కర్ కేసు జరిగిందన్నటువంటి వాస్తవం, 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నటువంటి వాస్తవం, అవన్నిటిని కూడా బయటకు వస్తాయి. ఇప్పుడే ఏజెన్సీస్ ఎంక్వైరీ చేస్తున్నాయి, కోర్టుల కేసు ఉంది. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు, అది సబ్ జ్యుడిషియరీకి వస్తుంది. నేను ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. న్యాయస్థానాలు ఆ తీర్పులు అది చేస్తుంది. కానీ ఇనిషియల్గా వాళ్ళ మీద ప్రైమా ఎఫ్ఐసి ఏదైతుందో అది నిర్ధారణ అయింది కాబట్టి కేసు ఫైల్ చేసిండ్రు. అది రాబోయే కాలంలో కోర్టులు డిసైడ్ చేస్తాయి. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ దాకా అది నడుస్తూనే ఉంటుందా? వచ్చే ఎలక్షన్ తర్వాత కోర్టులను అడగాలి. అది మనం చెప్పేది కాదు కదా. కోర్టులు ప్రభుత్వాల పరిధిలో ఉండయి కదా, న్యాయస్థానాలు అవి ఎప్పటికీ. అంటే ప్రభుత్వం కూడా దాంట్లో హ్యాండ్ ఉందని చెప్పి అంటున్నారు. కోర్టులను నడిపించేలా ప్రభుత్వం హ్యాండ్ ఉందంటే ఇక దాంట్లో కంటే ఈ అర్బన్ నక్సలైట్లు మాట్లాడితే అది నిజంగా అర్బన్ నక్సలైట్ అనుకోవాల్సి వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడున్న నిరుద్యోగులు, సిజేఐ కూడా ఇంతకుముందు కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. కాక్రోచ్ లాగా పుట్టుకొస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పి మాట్లాడిండు. అదే ఇంతకుముందు కూడా ప్రభుత్వం వచ్చే క్రమంలోనే మోడీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది సంవత్సరానికి. ఆ ఉద్యోగాలు జాడేడుంది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నిరుద్యోగులందరూ కూడా కాక్రోచ్లా పెరిగిపోతున్నారు అని చెప్పి కూడా అందరు నిరుద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంది? నిరుద్యోగ సమస్యని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నది కాబట్టే మోడీ గారు కావచ్చు 3వ సారి అధికారంలోకి వచ్చాడు. 22 రాష్ట్రాలలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా నిరుద్యోగులని నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాము. అనేక రకాలైనటువంటి స్టార్టప్స్లను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఇలా ఈ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కంటే 100% స్టార్టప్స్ని మేము పెంచేసి వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కాదు కల్పించేది, కంపెనీలే పెట్టిస్తున్నాం. ఒక నిరుద్యోగి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి మేము ఎదగనిస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం కావాలి? నిరుద్యోగ రేటు కానీ ఏదైనా చూస్తే పెరుగుతుందా తరుగుతుందా ఒకసారి ఆలోచన చేయాలా. ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. మేము అడ్రస్ చేస్తున్నాం నిరుద్యోగులను, లేకపోతే మేము ఇన్ని రాష్ట్రాల అధికారంలోకి వచ్చేవాళ్ళం కాదు. 3వ సారి అధికారంలో నరేంద్ర మోడీ గారు వచ్చేవారు కాదు. ఆస్పిరేషన్స్, యూత్ ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో ఆ ఆస్పిరేషన్కి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఇవాళ మన యూత్ కానీ జెన్జీ కానీ ఆశీర్వదిస్తూ ఉంది. ఓకే, మీరు ఈ 54 ఏళ్ళ రాహుల్ గాంధీని యువకుడు అనేటువంటి పరిస్థితి కొన్ని మీడియాలు, కొంతమంది అర్బన్ నక్సలైట్లు, కొంతమంది సోకాళ్ళు సెక్యులరిస్టులు మాట్లాడుతున్నటువంటి యూత్ ప్రొజెక్షన్ తప్ప నిజంగా నరేంద్ర మోడీ గారే యువతుల పట్ల, యువకుల యొక్క ఎక్కువ ఆదరణ ఉన్నది ఎలా నరేంద్ర మోడీ గారికి. 67% ఆఫ్ యూత్ ఇవాళ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. జెన్జీ కాబట్టి జెన్జీ మూవ్మెంట్ ఒకటి తీసుకురావాలని చెప్పేసి ఏదో అమెరికాలో ఉన్నోళ్ళు రపరప వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టేసి ఢిల్లీ జంతర్ మంత్లో 20 రోజులు నిరాదీక్ష చేసి ఎవరినో అద్దెకు తెచ్చుకొని నిరాదీక్ష చేపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో చూసిరు కదా. అక్కడ ఎవరు వచ్చిర్రు, ఎవరు ఉద్యమం చేసిర్రు, ఎంతమంది వచ్చిర్రు, వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ వచ్చింది అది స్పష్టంగా కనపడతా ఉందాడ. తేట తెల్లమైపోయింది ఇవాళ మొత్తం కూడా. కోర్టు ఇంకొకటి ఏంటంటే కోర్టు 2 రోజులు మాత్రమే లిమిటెడ్ సంఖ్యలో నిరాదీక్ష చేసుకోవాలంటే 2 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా 18 రోజులు
నిరాదీక్ష చేసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ ఆబ్జెక్షన్ చెప్పలేదు, చేసుకోండి మీ ఇష్టం ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి. అయినా మూమెంట్ ఏం లేదు. చివరికి ఏంటంటే ప్లాంటెడ్ స్టోరీ ఏంటంటే పార్లమెంటు ఈయన చనిపోతాడు 2 రోజులు అని చెప్పేసి ఫేక్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. పార్లమెంట్ చేసిన వీళ్ళే ఫేక్ పార్లమెంట్ నడుస్తున్న సందర్భంగా ఫేక్ స్టేట్మెంట్ 2 రోజులలో చనిపోతాడని చెప్పేస్తే కొంత ఏదైనా అలజడి సృష్టించడం కుదురుతుందేమో. 20 తారీఖు దాకా అతనితో స్టేట్మెంట్ ఇప్పించారు, 20 తారీఖు దాకా బతికితే సంతోషంగా ఉద్యమాన్ని చూస్తా, చనిపోతే నా ఆత్మ మళ్ళా వస్తుందని చెప్పేసి ఒక ఫేక్ స్టేట్మెంట్లు చూపించి దీనికి ఏదో ఉద్యమానికి మసిపూసి మారేడు రంగు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నమ్మలేదు, నమ్ముతలేరు, మీ పట్ల సదాభిప్రాయం లేదు, వాస్తవమైనటువంటి పరిస్థితి విరుద్ధంగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రజలు చీత్కరిస్తూ ఉన్నారు. అందుకనే మీకు ఎక్కడ కూడా సపోర్ట్ రాలేదు. అందుకనే ఈ ఫాల్తు కొంతమంది ఉన్నారు కదా, రోజు పేపర్లో లేకపోతే మీడియాలో ఉండడం కోసం ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఎప్పుడు దేశానికి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారైంది. ఆ గ్రూప్ ఇవాళ ఒక ప్రాపకండ క్రియేట్ చేసి దేశానికి వ్యతిరేకం అంటే 100 నేను చెప్తున్నా, ఉమర్ ఖలీద్కు సపోర్ట్గా, జిహాదీ ఉద్యమాలకు సపోర్ట్గా, తుకిడే గ్యాంగ్లకు సపోర్ట్గా చేస్తున్నటువంటి వాళ్ళు, అర్బన్ నక్సలైట్ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రకాష్ రాజు ఇంతవరకు కూడా దేశానికి సంబంధించి ఏం మాట్లాడలేదుగా, ఓన్లీ మోడీకి సంబంధించిన దాంట్లోనే మాట్లాడింది. దేశానికి సంబంధించిన దాంట్లో ఆయనకి సంబంధం ఏముంది? ప్రతిసారి కాక్రోచ్ జనతా పార్టీకి డైరెక్ట్గా పోయి ఆవంగ్ చూకు మద్దతు ఇచ్చేసి, అట్లా యోగేంద్ర యాదవ్ తోటి మద్దతు ఇచ్చేసి ఎంతసేపు ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ ఆచారాలని ఎవరికి కూడా విమర్శించుకుంటూ ఎంతసేపు మోడీ గారి మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు సహజంగా ప్రజలు భావిస్తే, మీ దృష్టిలో మోడీ గారికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ దేశద్రోహి, అర్బన్ నక్సలైట్ అంతేనా? మోడీ గారికి వ్యతిరేకం కాదు, దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహే. దేశానికి వ్యతిరేకంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎన్ఎస్సీ అరెస్ట్ చేసి లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మేము దేశద్రోహులుగానే భావిస్తాం. ఈ దేశ ప్రజలందరూ కూడా దేశద్రోహులుగా భావిస్తాం. ఓకే, ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ సారి ఎలక్షన్స్లో అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ పార్టీ గట్టిగా నమ్ముతుందా? అసలు ఏంటి ఇలా అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక బలమైన కారణం ఏంటి? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిండ్రు. ఓకే, తెలంగాణకు వచ్చినాక అద్భుతం జరుగుతుందని చెప్పేసి భావించిండ్రు. నికార్సుగా డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని, క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ గారు 8.5 లక్షల కోట్లు అంటే 8,21,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తప్పుకున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చేసి ఆయనని అప్పు చేయను, నేను ఈ అప్పులను తీరుస్తా, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శనం చూపిస్తా, అంటే స్టేబిలైజ్డ్ సర్కారు చూపిస్తా, అందరికి న్యాయం చేసేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. కానీ 2.5 ఏండ్లకే ఆయన ఇవాళ 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఓకే, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈయన 2.5 సంవత్సరాల ఇంకొక 2.5 లక్షల కోట్ల అప్పు చేయబోతా ఉన్నాడు. అంటే ఆయన 9 సంవత్సరాలు పరిపాలించిండు. 1 సంవత్సరం ముందల ఎలక్షన్స్ పోయిండు ఫస్ట్ టర్మ్. టోటల్గా 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆయన 8,20,000 కోట్లు చేసిండు. ఈయన 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల అప్పు చేయబోతా ఉండు. కాబట్టి ఈ రెండు కూడా ప్రజలను దోసుకు తింటా ఉన్నారు. తెలంగాణను అప్పులుగా మారుస్తూ ఉన్నారు, అప్పుల తెలంగాణ చేస్తూ ఉన్నారు. ఒక పుట్టబోయే మనిషికి కూడా ఇలా ₹1,00,000 అంటే పుట్టబోయే ఒక శిశువు కూడా ₹1,00,000 హెడ్ కౌంట్గా అప్పేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది రాబోయే కాలంలో. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులు మారాలంటే ఒకటి మార్గం, భారతీయ జనతా పార్టీని మాత్రమే సర్కార్లకు తీసుకురావాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు, అదే రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేయొచ్చు. కాబట్టి ప్రజలు బీజేపీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మరొక కారణం, రెండవ కారణం చెప్తా. ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఒక రకమైనటువంటి క్యాంపెయినింగ్ నడుస్తుంది చూడండి. ఇవాళ 3R కావాలంటే కేంద్ర ప్రభుత్వం పైసలు కావాలి, అవునా? ఇది మెట్రో 2వ ఫేజ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. ఎయిర్పోర్ట్లు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి. యూరియా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ₹5 అంటే మనిషికి ఇంటికి 5 కిలోల బియ్యం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. రోడ్లు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం వేయాలి. ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం వేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంది ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం కనుక ఇదే ఉంటే ఈ అడుక్కోవడము ఈ తిరుగుడు ఉండదు కదా, వాళ్ళు ఇంకా సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నీతి నిజాయితీ గలటువంటి నాయకత్వం, డెవలప్మెంట్ విజన్ ఉన్నటువంటి నాయకత్వం అనుకుంటే ఇవాళ తెలంగాణ ఈ 12 సంవత్సరాలలో ఇంకా అభివృద్ధి చెందుతుండే కదా. మనం తప్పు చేస్తున్నామేమో, ఖచ్చితంగా బీజేపీని ఎన్నుకుంటే మంచిదేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజలు వస్తున్నారు. కాబట్టి మేము వచ్చేసారి ఎన్నికలలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టవచ్చు. అంటే యూరియా కూడా మీ ప్రభుత్వం ఇస్తుందా? 100%. అంటే ఇప్పుడు యూరియా ఇచ్చేది మీ ప్రభుత్వం అయితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యాప్లో బుక్ చేసుకొని ఆ రోడ్డు మీద చెప్పులు బస్తాలు అవన్నీ పెట్టుకొని లైన్లో క్యూలో నిలబడుతున్నారు. మరి మీ ప్రభుత్వం ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వడ్లు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ చేయాలి, మానిటరింగ్ చేయాలి. యూరియా ఎంత కావాలి మా రాష్ట్రానికి అనేది అడగాల. ఆ యూరియా వచ్చినటువంటి పద్ధతి ప్రకారం ఎక్కడెక్కడ అవసరము, ఎక్కడ అవసరాలు ఎక్కువ ఉంటాయి, ఏ రోజుల, ఏ వీక్లా, ఏ మంత్లా, ఏ ప్రాంతానికి ఎక్కడ ఉంటాయి, ఇదంతా కూడా క్యాల్కులేట్ చేసేసి మానిటరింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్లో మానిటరింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే మేమేం చేస్తాం? అంటే మీరు అడిగినంత ఇస్తున్నామా లేదా అనేది చేయాలి. అక్కడ ఇవ్వట్లేదని చెప్తున్నారు. 100% తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకవేళ అట్లా చెప్పితే కాంగ్రెస్ శుద్ధ అబద్ధాల కాంగ్రెస్. యూరియా సఫిషియెంట్గా ఉందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు, ముఖ్యమంత్రి అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది మర్చిపోతారు మీరు. మరి సఫిషియెంట్గా ఉన్న తర్వాత ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇవ్వకపోవడం అనేది లేదు. సఫిషియెంట్గా ఉన్నదంటే మీరు ఇచ్చి లెక్క ఎంత ఇస్తారో అంత కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. వితౌట్ 2000 రూపాయల సబ్సిడీ తోటి ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఇచ్చినటువంటి దాన్ని డిస్ట్రిబ్యూషన్లో మీరు సరిగ్గా చేయలేక అధికార దుర్వినియోగంతో బ్లాక్ మార్కెట్కి పోతే అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఎట్లయితుంది? రైతులందరికీ ఆ విషయం తెలుసు. ఎగ్జిక్యూటివ్లో, మానిటరింగ్లో, డిస్ట్రిబ్యూషన్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. రెండవది, వడ్లు కూడా మేమే కొంటున్నాం. దబ్బడం, సుతిలి, బస్తాల కాంచి మేమే ఇస్తున్నాం. హమాలీ ఛార్జ్ మేమే ఇస్తున్నాం. మీరు ఎంత కొనాలనో, మీ దగ్గర మీరు ఎంత పండిస్తూ ఉన్నారో, మేము ఎంత కొనాలనో ముందే అడుగుతున్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల, 60 లక్షల మెట్రిక్ టన్నుల మీరు ఎంత ఇస్తారో చెప్పండి, అంత మీరు ప్రొక్యూర్ చేసి పెట్టండి, మేము కొంటామని చెప్తున్నాం. మేము డబ్బులు ఇస్తున్నాం. మీరు ప్రొక్యూర్ చేయడానికి కూడా ఇబ్బంది అయితే ఎట్లా? మీరు పంటలు ఎంత పండుతున్నాయో అనేటువంటి విషయాన్ని కూడా మీరు కరెక్ట్ రాయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా? కాబట్టి వడ్లు కొనేది మేమే, సుతిలు ఇచ్చేది మేమే, మీకు బస్తాలు ఇచ్చేది మేమే, హమాలి ఛార్జ్ ఇచ్చేది మేమే, దబ్బడం కూడా ఇచ్చేది మేమే. మీరు ఖాళీ ప్రొక్యూర్ చేసేసి పెట్టేసి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయమంటే మిల్లులతోటి కుమ్మక్క అయిపోయి కుంభకోణాలు చేసేసి సరిగా సరఫరా చేయకుండా రైతులు ముంచుతుంటే ఎట్లా? ఇదంతా కూడా ఏంటంటే రైతులకు తెలుసు. యూరియా ఇస్తున్నదే వాళ్ళు తెలుసు, వడ్లు కొంటున్నదే వాళ్ళు తెలుసు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు. కాబట్టి రైతులు కూడా రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అయ్యి ఇవాళ లాభం లేదు, వీళ్ళు రాసేది సరిగ్గా రాస్తలేరు, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేస్తలేరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే, ప్రభుత్వం అయితే ఇది కరెక్ట్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, అవసరం అనుకున్నప్పుడు ఎక్కువ అనుకుంటే కూడా ఎప్పుడు ఎక్కువైనా ఇస్తుంది అనేటువంటి ఆలోచన రైతులకు వచ్చింది. కాబట్టి రైతులు కూడా క్రమక్రమంగా ఇలా బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి మతలబే ఎంపీ ఎలక్షన్స్లో మాకు 35%, 35.23 ఓట్లు వేసేసి గెలిపించారు 8 పార్లమెంట్ సభ్యులని. కాబట్టి చూసే ఓట్లు వేసారని చెప్పి అంటున్నారు కదా. ఎస్, ఇప్పుడు కూడా అదే అంటున్నాం మేము. అంటే ఇక్కడ నాయకులకు సంబంధం లేదా? నాయకత్వం ఉంటుంది, పార్టీ నాయకత్వం. మా అగ్రనాయకుడు మోడీ గారే. మేము అందరం భావిస్తున్నాం, దేశ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వమే రేపు కేంద్రంలో ఉంది కాబట్టి మాకు ఉపయోగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జోడు గుర్రాల లెక్క వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటారు. 100% డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప ఈ రాష్ట్రం అప్పుల నుంచి బయట. తెలంగాణకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాము. ఫస్ట్ ఈ అప్పుల సంగతి ఏందో తేలుస్తాము, అవినీతిని మొత్తం కూడా ఎక్కడ లేకుండా చేస్తాము. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో అవినీతి ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది కఠినంగా శిక్షిస్తాము. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నాయో దానికి డైరెక్ట్గా అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి రాష్ట్రంలో ఇతోధికంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. నేషనల్ హైవేస్ ఇప్పుడు సూపర్ శాచురేషన్ చేసినాం. ఓకే, ఇవాళ సూపర్ శాచురేషన్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవాళ పేపర్ చూడండి, అద్భుతమైనటువంటి ఆలోచన. ఇవాళ
3 రైల్స్ ఏవైతున్నాయో, సూపర్ ఫాస్ట్ రైల్స్ ఏవైతున్నాయో, ఇవాళ హై స్పీడ్ రైల్స్ ఏవైతున్నాయో వాటిని ఇక్కడ మనం 3 ఇక్కడ హైదరాబాద్ ఏదైతే బుల్లెట్ ట్రైన్స్కు హైదరాబాద్ను హబ్బు చేస్తూ ఉన్నాం. ఓకే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బాంబే. సౌత్ ఇండియాకు ఈ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా మారిపోతూ ఉంది. వాళ్ళ ల్యాండ్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అష్ట కష్టాలు పడతా ఉంది. ఈ హబ్ కోసం 400 ఎకరాల ల్యాండ్ కావాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. హైదరాబాద్లో శంషాబాద్ దీనికి కేంద్రం కాబోతా ఉంది. ఓకే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తూ ఉంది. బీజేపీ అధికారంలో ఉంటే ఇంకా అద్భుతంగా తీసుకురాగలుగుతాం మేము. మీరు పెట్టుకున్నట్టుకి ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇవాళ మేము ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ కూడా మేము 2 ఎయిర్పోర్ట్స్కి ఇవ్వమంటే ఇవాళ 6 ఎయిర్పోర్ట్స్ మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చినాం. నేను 2019లో నేను ఏఐ డైరెక్టర్గా ఉంటే, నేషనల్ డైరెక్టర్ ఓకే, మేము బిల్ పాస్ చేసినాం. 6 ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ రిపోర్ట్ అడిగినాం. ఓకే, ఏం అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏముందంటే ఇప్పటి వరకు ల్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి మీరు చేయలేకపోతా ఉన్నారు. ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ల్యాండ్ కనుక మీరు ఇస్తే ఎప్పటికప్పుడు మేము ఇవాళ ఎయిర్పోర్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ మౌనూరు ఎయిర్పోర్ట్కు ఇంకా 400 ఎకరాలు కావాలంటే మీరు ఇయ్యలేని పరిస్థితి కనపడతా ఉంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు రక్షణ శాఖ ఒప్పందం ఓకే మేము ఇస్తామని చెప్తే 2000 ఎకరాలు కావాలంటే చూపించలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఉంది, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. కాబట్టి ఇవాళ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ అన్నిటికి పరిష్కారం భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే సాధ్యమవుతుంది అనేటువంటిది మా ఆలోచన, ప్రజల ఆలోచన. ఓకే, అలాగే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తీసుకొచ్చారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి 2 మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, సవాళ్ళు కూడా ఇసురుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తున్నాను. దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది బీజేపీ పార్టీ. సిబిఐకి అప్పగించకుండా బీఆర్ఎస్ కొమ్ము కాసి బీఆర్ఎస్ తో ఇద్దరు కలిసి పొత్తు కలిశారు. అందుకే సిబిఐకి అప్పగించకుండా చేతులెత్తేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్న సందర్భం చూస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లేదు, సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చిండ్రు. సిబిఐకి ఇచ్చింది మొత్తం ప్రాజెక్ట్ ఇవ్వలేదు. దయచేసి ఈ తెలంగాణ ప్రజలు చాలా తెలియకలరు. ఈ గవర్నమెంట్ ఈ నాటకాలన్నింటినీ గ్రహించలేదు అనుకుంటే ఎట్లా? ఒకటే ఒక కూలిన ఎక్కడైతే పిల్లర్స్ కూలిందో దానికి సంబంధించిన దాని మీద ఎంక్వైరీ చేయమని తప్పితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మీద ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇయ్యలే. ఇచ్చిన అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అదే తప్పుడు ప్రచారం చెప్తున్నారు. ఒకటే ఒక ఆ కూలింది ఎక్కడ ఉందో, పిల్లర్స్ ఎక్కడైతే కూలియో దాని మీద ఎంక్వైరీ చేయమని తప్పితే టోటల్ ప్రాజెక్టు మీద, అవినీతి మీద, ఎంత బడ్జెట్ మీద, లేకపోతే ఇంకా మిగతా 14 బ్యారేజెస్ ఏవైతున్నాయో ఆ 21 ఉన్నాయి. కేసీఆర్ భాషలో చెప్పాలంటే 81 బ్యారేజెస్ ఏమున్నాయో అన్నిటి మీద ఎక్కడ కూడా ఎంక్వైరీకి ఇయ్యలే. కేవలం ఒక కూలిపోయింది ఎక్కడనో దానిపైననే ఎంక్వైరీ చేయమని ఇచ్చింది. అంతే తప్ప మొత్తం ప్రాజెక్ట్ అవినీతిలో బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్తున్నా గానీ అవినీతిని మాత్రం బయటికి తీసుకురాలేకపోతుంది బీజేపీ అని చెప్పి అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక మాట మాట్లాడాలి. కాళేశ్వరం కులేశ్వరం అయింది. కాళేశ్వరం అవినీతి పైన కేసీఆర్నైనా ఎవరినైనా లోపల పెడతాం అన్నాడు రేవంత్ రెడ్డి. గొప్పగా లెసలెస మాట్లాడి. అవును కదా? అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి అధికారానికి? 2.5 years ఇచ్చిందా? కేసీఆర్ జైల్లో పెట్టిండా? హరీష్ రావు మినిస్టర్ని జైల్లో పెట్టిండా? ఇప్పుడు ఇంకొకటి చెప్పాను నీకు, ఆ దానికి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుని నువ్వు చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నావు ప్రమోషన్ ఇచ్చి. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సలహాదారుగా పెట్టుకున్నావు. ఎవరి మీద కేసు పెడతాడు రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద పెట్టలేదు, లేదు హరీష్ రావు మీద పెట్టలేదు, లేదు ఆఫీసర్ల మీద పెట్టలేదు. మరి ఎవడు దొంగ? 2.5 ఏళ్ళు అయింది కదా. మాటలు మాట్లాడడం కాదు, చేతలు చూపించాలి. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఎవరైతే అవినీతి పరులు వాళ్ళని జైల్లో పెట్టవాలండి. దానికి కేంద్ర 100% అవినీతి ఎవడైనా సరే అవినీతి పరులను లోపల పెడితే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఈ దేశం నుంచి అవినీతిని తరిమి కొట్టాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని అవినీతి పరులను అరెస్ట్ చేసినావు? ఎందుకు చేయలేదు? నీ దమ్ము లేదా? దమ్ముంటే ఇప్పుడు అరెస్ట్ చేయి. నువ్వేమో సేఫ్గా ఉండాలా, మాటలతోటి దీన్ని కంటిన్యూ చేయాలా, వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి నీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని సేవ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుకనే అరెస్ట్ చేస్తలేడు. కమిషన్ల పేర్ల కాలయాపన చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప దీని కేంద్ర ప్రభుత్వానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం చెప్పండి? టోటల్ ఇది స్టేట్ ప్రాజెక్టు. ఓకే. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. టోటల్ కేసీఆర్ మానసపుత్రిక.
కేసీఆర్ డిజైనరు, ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ కూడా చెప్పిండు, ఇది మొత్తం కూడా ఇంజనీర్ని నేనే, మేస్త్రిని నేనే, అన్నీ నేనే డిజైన్ చేస్తున్నా నా మానస పుత్రిక అని చెప్పేసి జియో నేషనల్ ఛానల్లో పెద్ద పెద్ద స్టోరీలు వేయించుకున్నాడు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి ఇంకా? కాబట్టి కేసీఆర్ని కానీ మీ అభిప్రాయం ప్రకారం అందులో అవినీతి జరిగిందా? 100% జరిగింది. లోకం కోడైకూస్తున్నది, ప్రజలందరూ జరుగుతున్నది. 38,000 కోట్ల ప్రాజెక్ట్ని 1 లక్ష పైన కోట్లకు తీసుకుపోయినావు, పెంచుకుంటూ పోయేసి ఇంకేముంటుంది? అవినీతి జరగలేదని వాళ్ళు అంటున్నారు. కేవలం మేము చెప్పడం కాదు, కవిత చెప్పింది మొన్న, అలా కూతురు చెప్పింది. 14,000 కోట్లు 1,400 కోట్లు దీంట్లో 1,400 కోట్లు ఇట్లా అవినీతి జరిగిపోయింది, మా కుటుంబానికి వచ్చినాయి అని చెప్పేసి. ఈమెకు రాలేదు కాబట్టి ఈమె బయట పెట్టింది. ఈమెకు వస్తే ఈమె కూడా సబ్జెక్ట్ అంటే ఆమెను కూడా మీరు కావాలని చెప్పి లిక్కర్ కేసులో ఇరికిచ్చారని చెప్పి అంటుంది కదా. న్యాయస్థానాలు ఉన్నాయి అవి. బీజేపీ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. నేనేమంటున్నా, లిక్కర్ కేసు అదంతా కూడా ప్రజలు, ఒక ఆడపిల్ల సారదంద చేయడం ఏదైతుందో ఇంతకంటే అమానుషం ఇంకొకటి ఉండదు. కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అని చెప్పి, కడిగిన ముత్యం సారలా కడుక్కొని వస్తే మనం ఏం చేయలేము. ఇక సారలా కడిగింది అనుకో ముత్యాన్ని, ఆ సార కూడా స్పిరిటే కదా, మరి ముత్యం అప్పుడు ఇంకా మెరుస్తుందేమో, మరి చూడాలి. మరి సారలు కడిగినాక ఇంకా ఎక్కువ ముత్యం లెక్క మెరిస్తే మేమేం చేస్తాం? దానికి కడగమనండి సారలా, నీళ్ళలా కాదు. కడిగిన ముత్యం అంటే ముత్యాన్ని ఎప్పుడు నీళ్ళలా కడగరు. ఓకే, ఇప్పుడు ఇవి సారలా కడుగుతుందేమో, చూద్దాం ఏం జరుగుతుందో. అంటే బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి అంటున్నారు. ఓన్లీ హిందువులకు సంబంధించిన సమస్యలు వస్తే బీజేపీ పార్టీ ముందంజలో ఉంటుంది. అదే వేరే మతం వాళ్ళకి ఒకవేళ సమస్య వచ్చినా, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, వేరే మతం సంబంధించిన వాళ్ళ సమస్యలు వస్తే బీజేపీ పార్టీ వెనకడుగేస్తుంది అని చెప్పి అంటున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం. దీనిపై మీ స్పందన ఏంటంటే? ఇప్పుడు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అనేటోడు ఎవడొచ్చాడో పిచ్చోడు, వాడు పెద్ద మతతత్వవాది. అంటే ఏ సమస్యల మీద పోరాడారు? నేను ఏమంటున్నంటే, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2-3వ టర్మ్ నడుస్తా ఉంది. ఓకే, 3వ టర్మ్లో ఏదైనా ముస్లింకి కానీ, ఏదైనా క్రిస్టియన్ కుటుంబానికి కానీ గ్యాస్ సిలిండర్ ఆపినమా? ఏదైనా ముస్లిం కుటుంబానికి కానీ, ఏదైనా క్రిస్టియన్ కుటుంబానికి కానీ ఎక్కడైనా 5 కిలోల బియ్యము ఈ ఒక మనిషికి ఇవ్వడం ఆపినమా? సంక్షేమ పథకాలు ఏమన్నా ముస్లిం కుటుంబానికి కానీ లేకపోతే క్రిస్టియన్ కుటుంబానికి కానీ ఎక్కడైనా ఆపినరు అనేది ఒక్కటి చూపించండి, ఒక్క ఉదాహరణ చూపించండి. ఇన్ని రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అట్లనే ముస్లిం వ్యతిరేకులం అనుకోండి, సంక్షేమ పథకాలను ఆపేస్తుంటే ఇంకా 22 రాష్ట్రాలలో ఎక్కడన్నా ఆపినమా? ఇండ్లు కట్టించ హౌస్ ఫర్ ఆల్ స్కీమ్లా ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్కి ఇండ్లు కట్టకుండా ఆపినమా? హిందూ బ్రాండ్ యోగి కదా, అక్కడెక్కడన్నా ముస్లింలకు సంక్షేమ పథకాలు ఆగినాయి అనేది ఒక ఉదాహరణ చూపించమనండి అంటురోళ్ళని. అప్పుడు మేము నిజంగానే మతతత్వ పార్టీ అని చెప్పేసి నమ్ముతాం. మేము కూడా ఓకే ఇది మతతత్వ పార్టీ అనుకుంటాం. మా భారతీయ జనతా పార్టీ అంటే గుర్తుపెట్టుకోండి, పార్టీ మాత్రమే కాదు, ఒక సోచ్. భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, ఒక ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ కాదు, ఒక సిద్ధాంతం. భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ కాదు, ఒక కుటుంబం. ఈ దేశమంతా ఒక కుటుంబంగా భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలియని వాళ్ళు, అర్థం చేసుకొని వాళ్ళు, విమర్శలు కావాలని చేసే వాళ్ళు మాత్రమే మతతత్వ పార్టీ అంటారు తప్ప మరొక విషయం ఏమి ఉండదు. అంటే దేశం చక్కగా ఉంటే సరిపోదు, దేశంలో ఉన్న సమస్యలు కూడా చక్కదిద్దాలని చెప్పి కూడా అందరూ అంటున్నారు. ఇప్పుడు దేశం చక్కగా ఉంటేనే దేశం సమస్యలు ప్రజల సమస్యలు కూడా చక్కదిద్దాలి, వాళ్ళందరూ మంచిగా బతకాలి. బార్డర్ చక్కగా ఉంటేనే ఇంటర్నల్ సమస్యలన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు. బార్డర్లో అల్లకల్లోలో ఉన్నాయనుకోండి, ఇన్ఫిలిటేటర్స్ వస్తూనే ఉండరు అనుకోండి, దేశం అల్లకల్లోలం అవుతుంది. ఇదేం సత్రం కాదు, ఈ దేశం సత్రం కాదు. ఎవడైనా రావచ్చు పోవచ్చు అంటే అందుకో, ఎవడైనా పాకిస్తాన్ వాడు రావచ్చు, బంగ్లాదేశ్ వాడు రావచ్చు, శ్రీలంక వాడు రావచ్చు, నేపాల్ వాడు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు అనే దానికి సత్రం కాదు ఇది. ఇది ఖచ్చితంగా ఇదొక దేశము, సార్వభౌమాధికార దేశము. ఈ దేశంలో ఉండాల్సినటువంటి వాళ్ళు, ఉండే వాళ్ళందరూ కూడా భారతీయులే. కాబట్టి భారతీయులు కానటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ దేశంలో ఉండేటువంటి అర్హత లేదు. ఇది సత్రం కాదు అని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమనే మేము ఖచ్చితంగా భారతీయులందరూ సంక్షేమంగా, క్షేమంగా, సుఖ సంతోషాలతోటి ఈ దేశంలో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఈ దేశం అగ్రహం కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఏదన్నా ఒక రాష్ట్రం మీద కన్నేస్తే ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ రావాలని చెప్పి ప్రయత్నిస్తారు. అదే బీజేపీ పార్టీ అక్కడ వేరే పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లన్నీ కూడా ఇవి మన దేశం ఓట్లు కావు, మీ రాష్ట్రం ఓట్లు కావు అని చెప్పి తీపిస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి.
ఇందులో వాస్తవం ఎంత ఉంది? అంటే మీ పార్టీకి సపోర్ట్ లేకపోతే ఓట్లు తీసేస్తారంట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, గుర్తుపెట్టుకోండి. రాజకీయ పార్టీ ఈ దేశ విలువల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ, సేవ చేసేటువంటి పార్టీ, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈడ మేము గెలవాలనుకున్నప్పుడు రాజకీయంగా అన్ని ఆలోచన చేస్తాం, అంతే తప్ప ఎక్కడ కూడా మేము ఓట్లు తీసేయాలి. ఎలక్షన్ కమిషను, సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. ఓకే, ఆ రాజ్యాంగ సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయి. మీరు కావాలని చెప్పేసి రాజ్యాంగ సంస్థలన్నింటినీ బలహీనపరిచే మాటలు మాట్లాడితే ఎట్లా? ఈవెన్ ఆర్మీని కూడా రాహుల్ గాంధీ వేరే దేశానికి పోయి ఆర్మీని కూడా తిట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు నమ్ముతలేరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇప్పుడు అనేది ఓట్లను తొలగిస్తామన్నారు. వెస్ట్ బెంగాల్లో ఓట్లు తొలగించారు, అధికారంలోకి వచ్చినారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పెట్టి ఆ ఓటర్ లిస్టు సవరణ చేయించింది. ఓకే, న్యాయమూర్తులని సమీక్ష కోసం పంపించి, ఒకవేళ మేము న్యాయమూర్తుల సమీక్ష కూడా మేము నమ్మమంటే మేమేం చేస్తాం? న్యాయమూర్తులు కూడా రావద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ సర్కార్ వ్యతిరేకించింది. దాన్ని కూడా అక్షింతలేసింది సుప్రీంకోర్టు. కాబట్టి న్యాయమూర్తులను నమ్మరు, సిబిఐని నమ్మరు, ఈడీని నమ్మరు, ఆర్మీని నమ్మరు. మీరు ఎవరిని నమ్ముతారు చెప్పండి? ఊకే సొల్లు మాటలు మాట్లాడేసి బట్టగాల్చి మీదేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలంటే మోడీ గారిని కానీ బీజేపీని కానీ ఇలా అప్రతిష్ట పాలు చేయలేరు. కాబట్టే మేము చెప్తున్నది ప్రజలు నమ్ముతున్నారు, మేము చేస్తున్న దాంట్లో నిజాయితీ ఉంది. కాబట్టి మాకు పట్టం కడతా ఉన్నారు, స్టేట్లలో అధికారం ఇస్తూ ఉన్నారు. ఇవాళ మేము వెస్ట్ బెంగాల్ అధికారంలో వచ్చినాం, 2 నెలలు కాలేదు, బార్డర్ అంతా సీజ్ చేసేసినాం, అక్రమ చొరబాటుదారులను ఆపేసినాం. ఇక్కడి నుంచి కూడా ఎవరెవరైతే బంగ్లాదేశ్ అక్రమంగా వచ్చినారో, రోహింగ్యాలు ఉన్నారో అందరినీ పంపిస్తున్నాం. ఇది మా కమిట్మెంట్. ఈ దేశంలో ఈ దేశ పౌరుడు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా వాడు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇది సత్రం కాదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తారు. రాష్ట్రంలో బాగా అన్ని సమస్యలపైన తిరుగుతున్నారా? కొంత శాతం తిరుగుతున్నాం. ప్రతి ఒక్క సమస్య దగ్గర కూడా దాదాపు వేరే పార్టీ వాళ్ళు, వేరే ఉద్యమకారులు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు తప్ప బీజేపీ పార్టీ వెనకడుగు ఉంది, ఒక అడుగు వెనకే ఉందని చెప్పి కూడా అందరూ అంటున్న సందర్భం ఉంది. మా భారతీయ జనతా పార్టీకి గుర్తుపెట్టుకోవాలి, 2 రకాలుగా ఆలోచన చేస్తాం. సంస్థాగత బలం మీద మాత్రమే కొట్లాడతాం మేము. ఏదో అన్ఫోర్స్డ్, ఏదో అప్పటికప్పుడు ఏదో ఆ విషయం వచ్చింది, ఆ విషయం పైన మేము ఏదో అలజడి సృష్టించాలని చెప్పేసి అనుకోము. కాన్స్టెంట్గా మాకంటూ విజన్ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ విషయం మీద కొట్లాడాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి తప్పులు చేస్తూ ఉంది. మేము అందరికంటే ముందు గుర్తుపెట్టుకోండి, ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్, సోకాళ్ళు బీఆర్ఎస్, కేటీఆర్ మాట్లాడుతుండా ఫస్ట్ 420 హామీలను తీసుకొచ్చింది బయటికి మేము. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. 6 మోసాలు, 66 అబద్ధాలు, 420 మోసాలు అని చెప్పేసి స్లోగన్ ఇచ్చింది మేము. ఓకే, మేము బయటకు వెళ్ళినాం. దాన్ని ఇలా వీళ్ళు అధికారం కోసం ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పట్లైనా, బీఆర్ఎస్ నాయకత్వం పట్లైనా ప్రజలకు విశ్వాసమే లేదు. ఇవాళ ఎంత లొల్లి పెట్టినా, మీడియాని మేనేజ్ చేసి, సోషల్ మీడియాని మేనేజ్ చేసి ఎంత గగ్గోలు పెట్టినా వాళ్ళని నమ్మేరే పరిస్థితి లేదు. అది ఫేడ్ అయిపోయిన పార్టీ, ఫెయిల్యూర్ లీడర్షిప్. కాబట్టి వాళ్ళని నమ్మరు. కాంగ్రెస్ పార్టీకి అసలైన సిసలైన ప్రత్యామ్నాయం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకోసమే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. తెలంగాణ కూడా అందుకు భిన్నం కాదు. రాబోయే కాలంలో చూపిస్తాం మా ప్రతాపం. ఉద్యమాలకు గడ్డైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా దించాలనో గద్దె కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మేమే దించగలుగుతాం. ఆ శక్తి కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి. అంటే నితిన్ నవీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా తెలంగాణకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 5-6 ఎమ్మెల్యేలని, ఎంపీలను గట్టి క్లాస్ వీకిండు. ఒకవేళ మీ వల్ల చేత కాకపోతే చెప్పండి, ఇంకొకరిని దైవ రూపంలో ఇంకొకళ్ళు వచ్చి సీఎం సీట్ ఎక్కుతారు అని చెప్పి కూడా క్లాస్ వీక్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అంటే ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల తోటి మా జాతీయ నాయకుడు సమీక్ష చేయడం పరిపాటి. ఎవరు పెద్ద నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, నితిన్ నవీన్ జీ వచ్చినా, సంతోష్ జీ వచ్చినా, ఎవరి కాళ్ళు ఏ స్థాయిలో సమీక్ష చేయాలన్నా స్థాయిలో సమీక్ష చేస్తారు. లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఇవి చెయ్యండి అని చెప్పేసి సలహాలు మాత్రం ఇస్తారు తప్పితే క్లాస్ వీకడం లేకపోతే మందలు ఇవ్వడం ఎప్పుడు కూడా ఉండవు. ఓకే, ఇవన్నీ ఏదో బయటకు వచ్చిన గప్చుప్ మాటలు తప్ప వేరే ఉండవు. ఒకవేళ సమీక్ష చేస్తారు, సమీక్షలో వచ్చినటువంటి విషయాలు ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు ఈ దారిలో పోండి, మా సహకారం ఇది ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్తారు.
దాంట్లో ఏం అనుమానం ఎందుకు? మాది రాజకీయ పార్టీ, మాది ఒక కుటుంబమే, మేము అందరం తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోవాలని అనుకుంటాం కదా. అదే అట్లా ఏదైనా విషయం చెప్తారు. అంత మాత్రం దానికి క్లాస్ వీకిండు, కొట్టిండు, తిట్టిండు ఇవన్నీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ నేను సమీక్ష చేసుకుంటాను, ఆ సమీక్షలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకుంటుంది. ఒక నాయకుడు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారు వచ్చినప్పుడు రాష్ట్రం పరిస్థితి మొత్తం నేనేం పనిచేస్తా ఉన్నాను, మా నాయకుడు రాష్ట్ర కార్యవర్గం ఏం చేస్తుంది, స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు, మినిస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, దానికి అనుగుణంగా మనం చేస్తున్నామా లేదా అనేటువంటిది సహజంగా సమీక్ష చేస్తారు. ఆ సమీక్షలో వచ్చినటువంటి విషయాలని సరి చేసుకోండి అని చెప్తారు. దీంట్లో తప్పేముంది? అందరు చేసుకునేదే మేము చేసుకున్నాం, కానీ కొట్లాడుకునేది తిట్టుకునేది ఎక్కడ లేదు. ఇదంతా పేపర్లలో అక్కడిక్కడ వచ్చేటువంటి కొన్ని వార్తలు తప్ప వాస్తవం అయితే కాదు. అంటే బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు. అసలు సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదు, వాళ్ళని ఎట్లా గెలిపిస్తారని చెప్పి ఇతర పార్టీ నాయకులందరూ కూడా అంటున్న సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం, అంటున్నారు కూడా వాళ్ళు డైరెక్ట్. దీన్ని ఎలా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీకి సీఎంని ఒక ప్రాంతీయ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. సీఎంని అప్పుడే పెట్టేసి సీఎం ఈయన అని చెప్పేసి పోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. ఓకే, సామూహికంగా పనిచేస్తారు. నేషనల్గా మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఎలక్షన్స్కి పోతాం. సమస్యలు ఇక్కడి ఉంటాయి. మా నాయకత్వం నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో బహుళ నాయకత్వం ఆయన కింద పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద బహుళ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి బహుళ నాయకత్వం ఆయన కింద పనిచేస్తుంది. దాంట్లో ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు. అంటే మీ ఆలోచన ప్రకారం ఎవరు అసలు, అంటే అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరు? ఈ ముఖ్యమంత్రి అనేటువంటి ప్రస్తావనే రాదు ఇప్పుడు మా పార్టీలో. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాము, ఎలక్షన్స్కి పోతాము. ఇక్కడ బహుళ నాయకత్వం ఆయన కింద పనిచేస్తుంది. ఆ బహుళ నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, కెపాసిటీ కేపబిలిటీకి అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎవరు ఉపయోగపడతారు బాగా అనేటువంటి దాంట్లో కేంద్ర పార్టీ, పార్లమెంటు బోర్డు ఉంటుంది. మాకు పార్లమెంటు బోర్డు తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన దాంట్లో ఎవరైనా సామాన్య కార్యకర్త కూడా కావచ్చు ముఖ్యమంత్రిగా. ఆయన కావాలనేటువంటిది ఏం లేదు, ఈయన అవుతాడు అనేటువంటిది ఏమి లేదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి దానికి ఉన్నటువంటి పారామీటర్స్ పార్లమెంటు బోర్డు నిర్ణయిస్తుంది, కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. మీకు ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పోటీ చేయమని చెప్తే మీరు పోటీ చేస్తారు? 100%. కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసి మీరు పోటీ చేయాలని అంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎలాంటి ఆ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలనుకుంటారు? అసలు ఏ సమస్యలు ఉన్నాయి అనుకోవచ్చు? మేము ఏ సమస్యలు ఉన్నా మేము పరిష్కరిస్తామని మా కేంద్ర ప్రభుత్వం మాది ఉన్నది. అంటే మీ తరపు నుంచి నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఏమేమి అవసరాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొస్తాము. వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందాలో చూస్తాము. అదే రకంగా ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మాణం చేయాలో చేస్తాము. నేషనల్ హైవేస్ ఏ రకంగా అనుసంధానం చేయాలో చేస్తాము. స్కై కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ఏ రకంగా ఉండాలనో, దేశంతో ఎట్లా కనెక్టివిటీ జరగాలనో అదంతా మేము చూస్తాము. ప్రతి పౌరుడి యొక్క అవసరం ఏముంది, పేదరికాన్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలి, ప్రథమ కర్తవ్యం. ఒక విషయం చెప్తా మీకు. ఓకే, అమిత్ షా గారిని ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. నేషనల్ టీవీ ఒక ఇంటర్వ్యూ చేసి, రామ మందిరం కట్టిరు, 370 ఆర్టికల్ అయిపోయింది, బార్డర్ ఫినిషింగ్ మొత్తం చేసేసారు, మొత్తం కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి, ఇంకా మీకు పార్టీ ఎందుకు, మీకున్న కోర్ ఐడియాలజీ అంతా అయిపోతుంది కదా, కామన్ సివిల్ కూడా అమలు చేసిరు, అంతా అయిపోతున్నది, ఇంకా మీ తర్వాత నెక్స్ట్ మీది ఏంది ఎజెండా ఉంటుంది, మీ పార్టీని క్లోజ్ చేస్తారా అని అడిగారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పేదరికం నిర్మూలించేంత వరకు, పేదరికం ఒక్కడు కూడా ఉండకుండా ఉండేంత వరకు పేదల కోసం ఈ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అని చెప్పారు. అది మా మోటో. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం, ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ఈ దేశంలో పేదరికం ఉండొద్దు. అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిండు. ఇప్పుడు ఉన్నటువంటి 10%, 12% పేదరికం ఉన్న వాళ్ళని కూడా బయటపడేయడమే భారతీయ జనతా పార్టీ కర్తవ్యం. ఓకే, మీరు రామ మందిరం కట్టినమని చెప్పి బీజేపీ పార్టీ అంటే గర్వంగా చెప్పుకుంటున్నారు. రీసెంట్గా అయోధ్యలోనే హుండీలో వచ్చినటువంటి విరాళాలన్నింటిలో కూడా స్కాములు జరుగుతున్నాయి. తిన్నది ఎవరంటే మా హిందువులే అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు మరి? అంటే స్కామ్ చేసినప్పుడు మరి ఎందుకు బీజేపీ పార్టీ మా తరపున తప్పు ఉందని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోతుంది? ట్రస్ట్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. నెంబర్ 1 గుర్తుపెట్టి, విరాళాలు వచ్చాయని ప్రతి ఒక్క బాధ్యత. విరాళాలు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ అకౌంట్లోకి రాలే. ఓకే, ఆ ట్రస్ట్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు.
ప్రభుత్వానికి ఆ ట్రస్ట్కు సంబంధం లేదు. ట్రస్టే మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంది. ఎవడో కొంత జరిగిందనేటువంటి విషయం వాస్తవం. దాన్ని వెంటనే యోగి గారు, ముఖ్యమంత్రి గారు సిట్ వేసిండు, నిజాలను తేల్చేస్తున్నాడు. ఎవరెవరు తప్పు చేసిండో కొంతమందిని బయట పెట్టేసిండు, అరెస్ట్ కూడా చేసిండ్రు, రికవరీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా ముందరకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో ఆ ట్రస్టు మొత్తం సమావేశమై కొంతమందిని రాజీనామా చేయించినారు. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మీరు రాజీనామా చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేసి వాళ్ళని పక్కకు పెట్టేసింది. కొత్త దానికోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ కూడా వేసింది. కాబట్టి దాని పని అది చేసుకపోతుంది. మరొకటి ఏమంటే ఇది జరగరానటువంటి సంఘటన, ఇది మేమేమి సమర్థిస్తలేము, దీన్ని సమర్థవంతంగా వెలికి తీయాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా మళ్ళా చూడాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పెద్దలు కూడా వాళ్ళు ఇటువంటి సంఘటనలు జరగవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో అభూత కల్పనలు చేసి మొత్తం కూడా దేశవ్యాప్తం చేసేసి హిందూ వ్యతిరేకులు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, తర్వాత సమాజ్వాదీ పార్టీ. ఇదంతా సరైన విధానం కాదని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఎస్, జరిగింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలా, ఇంకోసారి ఎట్లా జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ ఆ సంస్థ ఉన్నది. దాన్ని అందరం కూడా స్వాగతిద్దాం. ఓకే, ఒకవేళ బీజేపీ పార్టీ ఇక తెలంగాణలో అధికారం రావాలంటే మీ పార్టీలో ఎలాంటి లోపాలను సరిదిద్దుకుంటే రావచ్చు అనుకుంటున్నారు? మీరు అన్నట్టు ఏమన్నా లోపాలు ఏమైనా ఉన్నాయి? లోపాలు అంటే మీరు అన్నట్టు చాలా మందిలో చర్చ జరుగుతుందంటే నాయకుల మధ్య ఐకమత్యం లేదనేటువంటి విషయం ప్రస్ఫుటంగా మీరు మాట్లాడుతున్నారు. కానీ నాయకులలో సమన్వయం చేస్తూ ఉన్నారు. నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. అందరూ ఒక్కతాటి మీదనే పోరాడటం కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరి సామర్థ్యం ఎంత, ఆ సామర్థ్యం తోటి పనిచేయించడం కోసం కేంద్ర పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తాం. మా దాంట్లో ఎవరు ఏం చేసినా కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం రావడం తప్పనిసరి వస్తుంది. ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఏదైతుందో ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయడమే ఒక లక్ష్యంగా పనిచేయబోతా ఉన్నాం. మేము అద్భుతమైనటువంటి ప్రణాళికను రచిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఈ దేశం ప్రజలందరికీ కూడా మీ పార్టీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు మేము గుర్తు చేస్తున్నది ఒకటే, మీరు 9 నుంచి 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు. అప్పుల తెలంగాణనే మిగిలిచిపోయిండ్రు. అధికారం దుర్వినియోగం జరిగింది. ఎక్కడైనా అవినీతి జరిగిపోయింది. అన్ని కుంభకోణాలకు నెలవు అయిపోయింది. టెలిఫోన్ కుంభకోణం కాంచి మొదలు పెడితే కాళేశ్వరం కుంభకోణం వరకు అన్నీ చూసిండ్రు. ప్రజలందరూ కూడా తెలంగాణను గర్వపడే లెక్క చేస్తారని చెప్పేసి కేసీఆర్ భావించారు. కానీ దాని భిన్నంగా జరిగినటువంటి పరిపాలన చూసిరు. కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడ్డది, తెలంగాణ అప్పుల పాలైంది అనేటువంటిది ప్రతి పౌరుడు కూడా ఇలా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కాదని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో పోతుంది. 2.5 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్లను అప్పు చేసింది. గణాంకాల ప్రకారం ఇలా ప్రజల ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వానికి విజను లేదు. రాష్ట్రాన్ని ఏ రకంగా ఈ అప్పుల నుంచి బయట ఇయ్యాలా, ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకుపోవాలా, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు పోతూ ఉంది. కాబట్టి రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ 2 పార్టీలు కూడా దొందే అనే రకంగా పరిపాలిస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ రాష్ట్రాన్ని బయటపడేయచ్చు. అందుకోసమే మోడీ గారి సమర్థమైనటువంటి నాయకత్వం, అవినీతి లేని నాయకత్వం, డెవలప్మెంట్ విజన్ ఉన్నటువంటి నాయకత్వాన్ని మీరు ప్రోత్సహించండి. డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురండి. ఈ తెలంగాణ ప్రజలకు సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి చేస్తాం, బంగారు తెలంగాణను తీసుకొచ్చి మీకు ముందర పెడతామని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఆ రకమైనటువంటి ప్రయత్నంలో మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. కాసం వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన మాటల్లో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీరేమైనా అడగదలుచుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.